వెల్కమ్ బ్యాక్ ది రాయగడ్ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒడిస్సాలోని అందమైన రాయగడ ఘాట్ రోడ్స్లో అయితే ప్రయాణం చేస్తామండి. ఫ్రెండ్స్, ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా మనకి ఒక ప్రతి క్షణం కూడా ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తుందండి. మీరే చూస్తున్నారు కదా, అందమైన ఘాట్ రోడ్స్, తర్వాత టర్నింగ్స్, అదే కాకుండా పచ్చని కొండలు. మనకి వర్షం పడడం వల్ల అయితే కొండలకైతే మబ్బులు ఆనుకొని ఉండడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన అనుభూతిని అయితే మనకి ఇస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడకైతే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆ కొండ అంచుని చూడండి, మబ్బులు ఆనుకొని కొండకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఒక్కొక్కసారి అయితే మనం వెళ్తున్న ఈ రూట్లోని కూడా మబ్బులే ఉంటాయండి, ఫుల్గా భలే ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అదే కాకుండా వెళ్ళే రూట్ మొత్తం కూడా మనకి దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. చూస్తున్నారు కదా మీరే ఎంత అద్భుతంగా ఉందో. కానీ రైడ్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఘాట్ రోడ్ మనం డౌన్ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే దిగాలి, స్లోగా. ఎందుకంటే వర్షాకాలం స్కిడ్ అయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. మనం స్లోగా వెళ్ళడం వల్ల మనకి చాలా బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఆ కొండ మన ఎదురుగా ఉండి అడవుల మధ్య నుంచి ఇలా రైడ్ చేసుకుని వెళ్తుంటే ఒక హెవెన్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా నాకైతే ఇటువంటి రైడ్స్ చాలా అంటే చాలా ఇష్టం. ఇటువంటి రూట్స్లో రైడ్ చేయడం నేచర్ లవర్స్కి అందరికి కూడా ఇష్టమేనండి. ఈ రూట్స్లో రైడ్ చేయడం అంటే ఘాట్ రోడ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని నన్ను సపోర్ట్ చేశారంటే మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఇటువంటి నేచర్ ప్లేసెస్లో నేను రైడ్ చేస్తున్నప్పుడల్లా కూడా నేను ఒకటి ఫీల్ అవుతుంటానండి. ఒక చేంజింగ్ అయితే వస్తుంటుంది. మనం సిటీలో ఉన్నంతసేపు కూడా మన మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. కానీ ఇటువంటి ప్లేసెస్లో రైడ్ చేస్తున్నంతసేపు కూడా టోటల్ చేంజ్ అయిపోద్ది. మీ మైండ్ మీకు తెలియకుండానే మారిపోద్ది. అది ఎలా అంటే ఈ ప్రకృతి ఆటోమేటిక్గా మీ మైండ్ని ఫుల్ రిలాక్స్ చేసేస్తుంది తన అందమైన ప్రకృతి అందాలతో. ఫ్రెండ్స్, ఇటువంటి రూట్స్ నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం కార్లు అవ్వచ్చు, బైక్లు అవ్వచ్చు, నిదానంగా వెళ్ళడం వల్ల ఈ ప్రకృతి అందాలని మనం ఆస్వాదిస్తూ చాలా అంటే చాలా మైండ్ రిలాక్సింగ్ చేసుకుంటూ చాలా మంచి బ్యూటిఫుల్ అనుభూతిని అయితే పొందుతామండి. అదే స్పీడ్ వెళ్ళారంటే సేఫ్టీ ఉండదు, తర్వాత ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. ఇటువంటి ప్లేస్లో రైడ్ చేసి కూడా ఏం ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఇటువంటి రూట్స్లో వచ్చేటప్పుడు మాత్రం నిదానంగా ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ఫ్రీగా రిలాక్స్ మైండ్తోని రైడ్ చేసుకొని అయితే వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఓకేనా? రాయగఢలో అయితే మనకి నేచర్ ప్లేసెస్ చాలా అంటే చాలా ఉంటాయండి. కొండలు, వాగులు, వంకలు, ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. మీరు ఎటువైపు చూసినా కూడా రాయగఢ చుట్టుపక్కల సరౌండ్ ఏరియాలో మంచి మంచి పిక్నిక్ స్పాట్స్, డివోషనల్ ప్లేసెస్, మంచి మంచి ఇలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్, నేచర్ ప్లేసెస్ అన్నీ ఒకటి కాదు. మీరు ఎటు చూసినప్పటికీ కూడా మీకు అడుగడుగున ప్రకృతి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది రాయగఢ జిల్లా అయితే. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు రాయగఢ చుట్టుపక్కల ఉన్న రాయగఢ జిల్లాలో ఉన్న మంచి మంచి డివోషనల్ ప్లేసెస్ కావచ్చు, నేచర్ ప్లేసెస్ కావచ్చు, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా అయితే చూపించడం జరుగుతుందండి. అందుకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఘాట్ రోడ్స్ మీద నుంచి అయితే ప్రయాణం చేసుకుంటూ వచ్చాం కదా, ఆ కొండలపై నుంచి వచ్చామండి. ఈ రైడ్ అయితే చాలా సూపర్గా ఉంది కదా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.